జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విఆర్ఎం గార్డెన్స్ లోని ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే మాట్లాడుతూ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని అధికారంలో లేదని ఎవరూ అధైర్యపడొద్దని, తాను అన్ని విధాలుగా కూడా ఆదుకుంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలబడతానని అన్నారు. నియోజకవర్గం ప్రజల గొంతు అసెంబ్లీలో వినిపిస్తానని, ప్రజల తరపున ఎల్లప్పుడూ కూడా పోరాడతానని, కేసీఆర్ కి ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచిందన్నారు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఈసారి రాలేకపోయిందన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా కార్యకర్తలే నా బలం, కార్యకర్త లేనిదే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. బీజేపీ నినాదం జై మోడీ, కాంగ్రెస్ నినాదం జై సోనియమ్మ, కానీ మన గళం జై తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని వారితో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, అలాగే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రెస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అయ్యో ఏదైనా ఒక సీట్లు చేస్తాం, ఇంకో 10 సీట్లు ఇప్పుడు సందేహం అక్కడ ఉన్న కార్యకర్తలు మీకు ఉత్సాహపడితే ఇంకో 20 సీట్లు చెప్తుంటారు. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న నాయకులు కోపము ఆ కోపం పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాలు దొరుకుతాం. ఎటు పోతున్న ప్రభుత్వం చూస్తున్నారు. 420 కుటుంబాలంతా 420 హామీ ఇచ్చారు. 420 హామీగా ఒకటి ఏంటి అలవాటు పని బస్సులలో ఫ్రీ అని చెప్పి పెట్టేసారు. బస్సులో ఏమైతే తెలియదు, బస్సులలో ఏమని డీజిల్ ఉంటే బస్సులు అంటున్నారు. కొద్ది రోజులుగా బస్సులు కూడా డీజిల్ ఎక్కేపటికి ఆర్టీసీ ఎంత నష్టం ఉన్నది. అదే ఆర్టీసీ పనులు చేస్తారు. ఇక 10 లక్షల రూపాయలు ఏదైతే ఆర్టీసీ చేయడం అది మన నిర్వహించాం. మనం వెళ్ళడానికి మన మేకలో 15 లక్షలు పెట్టుకున్నాం. 10 లక్షలు ఈ 2 లక్షలు చెప్పి రాలేదు. ఈ టీడీ ఒక 2,000 అందరికీ కుటుంబం పంపిస్తా. మీరు గ్రామాలకు సర్వే చేయగలరు. వీళ్ళు ఏంటంటే 420 హామీలు ఒప్పుకొని అన్ని గ్రామాలలో ఒప్పుకున్న పెట్టుబడి ఒకటి తీసుకొచ్చినట్టుగా అదొకటి అందరికీ ఒప్పుకొని ప్రతి గ్రామం కూడా ఈ బుక్కులు పంపిస్తా. ప్రజలకు చెప్పండి ఏమైతే ఈ హామీ ఈ ఖచ్చితంగా ఈ ప్రకటిస్తామని ఎట్లా చెప్పాడు. 9వ తారీఖున ప్రభుత్వం వస్తుంది. రుణమాఫీ 20 లక్షల రూపాయలు వెంటనే 2 లక్షలు అప్పు తీసుకొచ్చుకొని 9 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు. ఆ మాట లేదు. యువతకందరికీ కూడా 4,000 వృద్ధిస్తా, జీవన వృద్ధిస్తారు. అది నేను అన్యాయమన్నాడు. ఈ ఏదైతే ప్రజాపాలన పెట్టాడు. ముందు పార్లమెంట్ ఎలక్షన్ ఉంటాయి కనుక మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజాపాలన పెట్టాడు. ఈ ప్రజాపాలన ఏం చూస్తున్నాడు? వాళ్ళే ప్రజలు ఓడుకుంటారు. సిగ్గులేదు. ప్రజలు చేయకుంటే వాళ్ళు వచ్చి ఆలోచన చూస్తున్నారు. కాగితాలను తీసుకుంటున్నారు. కాగితాలని గ్రామాల్లో అయితే గ్రామాల్లో భద్రత వస్తారట. అదంతా ఆందోళన చేసేవాళ్ళు 20 లక్షలు ఇవి వేసి ఎక్కువ తిరిగినామంటే ఇంకొక నెల వస్తారు. వచ్చే నెల ఫిబ్రవరి నెల లాస్ట్ వీక్ పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు జూలై నెలవుతుంది. ప్రజాపాలన పెట్టి ప్రజలు మరోసారి అప్రాధం చేయాలి. పాపం ఏంటి ప్రజలు ఇష్టమైన
ఈ పంటలను భూమి వచ్చిన పంటలని ఎక్కడ అప్పగట్టుకుంటా చెప్పుకుంటాం. ఆ విధంగా అప్పు చేస్తే మన ప్రభుత్వం వచ్చే రావాలి వచ్చేసి 24 గంటలు ఇస్తే కరెంట్ ఏమన్నారు ఇలా కరెంట్ కుటుంబాలు కాళేశ్వరం అయితే ఎకరం బాగాలేదు అందరూ తెలుసు. ఇలా వందకాలు ఎప్పుడు కూడా నిండి కూడా లెక్కలు కాళేశ్వరం నీళ్ళు కాకుండా కాళేశ్వరం చేస్తే నీళ్ళే వందకాలు నిండి నింపుతున్నాం. ఇలా నిండి అయిపోతుంది నీళ్ళు అయిపోతుంది అందరూ నీళ్ళు ఉంటాయి. అటువంటి పరిస్థితి వల్ల తీసుకొచ్చిన తర్వాత కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, ఇళ్ళ కుంభకోణం జరిగింది. అలా కేసీఆర్ బాబు కూడా కాంట్రాక్ట్ చేసినప్పుడు కాంట్రాక్టర్ ఏదైనా లోకంతో పోయినచ్చు పెట్టచ్చు పోయినంత మాత్రం దేశం కొట్టుకోలేదు కదా, దాన్ని తీసుకొని పిల్లలు చేసుకొని చేస్తారు. అయ్యో ప్రాజెక్ట్ మొత్తం మీటింగ్ లేదు 4 పిల్లలకు ఇంకొక మాత్రం నేను కూడా కాంట్రాక్ట్ చేస్తాను. పిల్లల దగ్గర సాయంత్రం లేకపోతే సాయంత్రం భూస్థాయిలు వచ్చాము లేకుంటే ఈ ఉష్క స్థాయిలు వచ్చారు ఎక్కడ ఉంటే దిగిపోయినట్టు దిగిపోయినంత మాత్రం ప్రాజెక్ట్ కూడుకోరు. అటువంటి చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటా ప్రజలు తప్పుగా పట్టేయాలి. మేము ఇచ్చిన హామీలను ఎగబెట్టడానికి వస్తున్నాం. మేము ఇస్తుంటే కానీ టీఆర్ఎస్ మేము ఇస్తుంటే కానీ రూపాయలు లేవు అని చెప్పుకుంటానికి కోసం చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన కనుక ఆ ప్రభుత్వం ఆగని ఆ ప్రభుత్వంలో న్యాయవేశ్వరుని దీక్ష లేకుండా 5 ఏళ్ళ ప్రభుత్వం ఆగాలి. అలా అందరూ ఒక్క నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఆయన సీనియర్ నాయకుడు, ఇలా కోమటిరెడ్డి దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శ్రీధర్ బాబు సీనియర్ నాయకుడు, బట్టి విక్రమార్క సీనియర్ నాయకుడు, ఇలా ఎవ్వరు చూడలేదు. ఈయన వచ్చి 5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలు తెలుసు. అటువంటి నాయకులు ఆలోచించాలి. ఎవరికి పడే పరిస్థితి ఇవన్నీ హామీ ఇచ్చారు. ఏమైనా ప్రజలు చెప్పాలి అయినప్పుడు ప్రభుత్వాలు గుర్తుంది తప్ప కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాదు. అందరికీ ఏదైపోతుంది ఈ ప్రభుత్వం లేకపోతే పోలీసు లేదేమో, ఈ ప్రభుత్వం లేకపోతే ఎమ్మెల్యే లేదేమో, ఈ ప్రభుత్వం లేకపోతే రోడ్డు వాళ్ళని బెదిరించలేమో అని భయపడుతుంది. అందరూ ధైర్యం చెప్తున్నారు. ధైర్యం ఉండండి. ధైర్యం కోసం న్యాయం కోసం ఎప్పుడు మేము పోరాటం చేస్తాం ఉన్నాం. ఇవాళ గెలిపించినప్పుడు అందరికీ ఇంత కష్టకాలంలో కూడా ఏదో జరుగుతుంది ఎవడో వచ్చింది పెన్షన్ పడిన టైంలో కూడా మీరందరూ సరైన నాయకులు కనుక మీరందరూ నా పక్క టీఆర్ఎస్ నాయకులు కనుక ధైర్యంతో చేస్తుంది. కాబట్టి ఈ సమావేశం ఏదైతే కనుక మీరందరూ వేరుగా భావించగా ఒక కుటుంబ సభ్యులుగా ఒక కుటుంబంగా దాదాపు 25 ఏళ్ళ అనుభవం 40 సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక కుటుంబ సభ్యులు ఉన్నాం. కుటుంబ సభ్యుల అందరిపైన ప్రభుత్వం ఉన్నా లేకున్నా అధికారులు ఏదైనా ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నాం. ప్రజలు కాపాడుకున్నాం. మీ కష్టసుఖాలు ఎట్టుకుంటా ఉంటున్నాం. దేనికి భయపడలేదు. ఇప్పుడు కూడా అధికారులు ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయంలో ఎవరు లేదు. రాష్ట్రాల పరిగణించినాక భయప్రాంతం చేయాలి. మాకు కలుపుకోవాలని అని చెప్పి పోయడానికి పరిస్థితులు ఎవరు లేదు. మేము ఉన్నాము కాదు. నీ ప్రాణాలు కాపాడుకుంటా, నీ కష్టసుఖాలు ఉండకుండా సందేహుడు పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మీకున్న అమ్మకంతో ఎప్పుడు మీరు ప్రకటిస్తున్నా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అందరికీ హామీస్తున్నా. ఎప్పుడు కూడా చాలా పవర్ ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా చేస్తాం తప్పుగా అవసరం లేదు. ఎదుర్కొంటాం. మన ఇల్లు ఉంటే 100 ఇల్లు వాళ్ళ పరిష్కారం నా విధంగా అడుగుతాం మాట ఆ విధంగా ఎవరు కూడా అందరికీ అవసరం లేదని చెప్పి అనుకుంటున్నా. ఎప్పుడు ఎవరైనా నేను ఉంటాం చెప్పినా కూడా ఈనాడు చెప్తున్నాం, రేపు చూపిస్తాం, అందుబాటులో ఉంటాం. దాదాపు 2 రోజులుగా చెప్పి అందరూ కూడా చిన్నగా సాఫ్ట్వేర్ పరిచయాల సాఫ్ట్వేర్ ఎక్కువ ఫోన్ మాట్లాడలేదు కూడా తక్కువ మాట్లాడుతున్న అందుబాటులో కానీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. నేనున్నా సదయుగా ఎవరున్నా ఒక ఫోన్ చేసి మాట్లాడేందుకు అందుబాటులో కష్టాలు బాగా ఆగం కావాల్సిన అవసరం లేదు.
ఫ్యాక్స్ కూడా మేము రోడ్డు వేస్తూ ధర్నా చేసిన అవసరం లేదనుకున్నాడు. ఎన్నెలా ఒక సింగల్ లేకపోతే పోయి పోలీసులు కాల్ చూస్తున్నా కాల్ ఫ్యాక్స్. చాలా మంది చెప్పొద్దు ఆడపల్లి వచ్చినాయి ఈడపల్లి వచ్చినాయి అని చెప్పి నేను ఇప్పుడు నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నా కోసం ఎలక్షన్లో భయంకరంగా కష్టపడ్డారు. మామూలుగా కాదు మీరందరూ కూడా కష్టం పడమే ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను. 100% చెప్తాను. నాకు ఇలా మీరు నమ్మకం ప్రోగ్రాంగా ఎలక్షన్ పూర్తి ప్రకారం చూడలేదు. అప్పుడప్పుడు సాధ్యమైతే అడుగుతున్నా వచ్చినాయి కావాలి తప్ప అది కూడా నేను చాలా మంది చెప్పిన మీకు ఎంతో ఆ పూర్వ ఆయన చెప్పకుండా మీరు అభిప్రాయం చెప్పకుండా చెప్పిన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడారు. సరే కొన్ని పూర్తులు రావు, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు పట్టు అక్కడ ఉన్న వివిధ కారణాల వల్ల కొన్ని రాకపోవచ్చు. కానీ నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నాకు అప్పుడప్పుడు చెప్తారు. ఇంట్లో రాష్ట్రాలు చెప్పారు సార్ వేరే వాళ్ళ కూర్చొని నమ్మకం సార్ నేను ఎవరు కూర్చొని నమ్మ సత్యనారాయణ ఇంకా నేనే అది వాళ్ళ విషయంగా చెప్పండి చెప్పాను. సో మీరు అట్లాంటి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా మీరందరూ కూడా చెమటోడ్చి కష్టపడి మీ గెలిపే నా గెలుపు తప్ప నేను గెలవలేదు. మీ అందరి కష్టమే ఇక్కడ గెలిపించింది. నిజాన్ని చెప్పాలంటే మిగతా చోటు ఎక్కడైతే చాలా కాంగ్రెస్ ఖాళీ ఇస్తున్నారు కనిపిస్తున్నారు కొన్ని చోట్ల కార్యకర్తలు పనిచేయలేదు కాబట్టి ఆయన వెళ్ళలేదు. ఇక్కడ కార్యకర్తలు పనిచేసింది కాబట్టి బాగా కష్టపడలేదు. ఇంకొకటి ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ రాష్ట్రాలు ఇప్పుడు మీరు చాలా మంది మాట్లాడేటట్టు అప్పగించారు భయపడుతుంది. మాకు భయపడిస్తున్నాం ఎప్పుడంటే భయపడిస్తున్నాం. ఈ నేలలో 15 ఏళ్ళు మనము 4-10 ఏళ్ళు మనకి ప్రభుత్వం భయపడిస్తున్నాం. మనము దాని గురించి మన కార్యకర్తలు మంచులు రావటే మన ఓటు మనకే మళ్ళీ ఓటు పడితే 100% వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ సింగిల్ విండో ఎలక్షన్లు కానీ 100% గ్యారెంటీ చెప్తున్నా మెజారిటీ మళ్ళీ మనమే చేస్తామని గ్యారెంటీ అనుకున్నది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడే మా భాస్కర్ ఆలోచన చెప్పి పాపం బాగా స్టేజ్ లో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మన రాష్ట్రంలో చెప్పిండు 2006 చెప్పిండు. అప్పుడు నారాయణ ఓడిపోయినా కూడా అప్పుడు మన పార్టీ లేదు కదా, మన పార్టీ పవర్లో లేదు. ఆ రోజు కూడా కార్యకర్తలు నిలబడ్డారు. అది నిజమైన నాయకత్వం. ఇప్పుడు పార్టీ నాయకులే ఊరికొచ్చి ఫోటోలు నాయకత్వం సిగ్గు చేయడం ఏం చేసిన ప్రజలు తిరస్కరించి 3 పోలీసులు చెత్తపూల మీరు వచ్చి ఫోటోలు ప్రజలు నమ్మరా? సిగ్గుండాలి. పదవి లేకుండా ఇప్పుడు ఎప్పుడే నష్టం. ఆ రోజు నాన్నగారు ఎమ్మెల్యే లేకుండా 2004 ఎమ్మెల్యే లేదు. మన పార్టీ పదవిలో లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ రోజు కార్యకర్తల కోసం నిలబడిన నాయకుడే నిజమైన నాయకుడు. మీరు పదవి లేనప్పుడు రాదు. మీ పార్టీ కనబడి ఇవాళ పార్టీ నాయకుడు వచ్చి ఫోటోలు సిగ్గుండాలి. కావాల్సిన అదే 2004-09 వరకు కూడా ఆ రోజు నాన్నగారు లేకుండా నేను ఎట్లా చెప్తున్నానని చెప్పినో ఆ రోజు ఏ విధంగా సహాయం చేసిందో ఆ రోజు అదే సహాయం చేసిన నా ఎమ్మెల్యే లేకుండా. ఎందుకంటే మా కార్యకర్తల ప్రేమ, మా కాన్స్టిట్యూన్సీ ప్రేమ. అందుకే ప్రజలు మనం గెలుస్తున్నారు. ఇంకొక కార్యక్రమం ఎప్పుడు చెప్పినా ప్రతి ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ మన ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మన జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మన మున్సిపల్ ఎలక్షన్లో కానీ 100% మనం గెలవబోతున్నాము. నిజానికి చెప్పాలంటే వేరే చోట కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. నిజం చెప్తాను మీరు చూడండి. ఒకడైతే గెలిచింది సోషల్ మీడియా నుంచి వాస్తవాలు గెలిచింది. ఎందుకంటే రోజు అద్భుతమైన సమాచారం పంపించి జనాలని మభ్యపెట్టి జనాలను పక్కలో పంపించి చాలా వరకు వాళ్ళు గెలిచింది తప్ప వాళ్ళు గెలవలేదు. దానికి ప్రజలు కొన్ని చోట్ల ఇంతమంది చెప్పడానికి కొన్ని చోట్ల కార్యక్రమాలు ఇలా అసలు వాళ్ళు అందుకే మన పార్టీ ఓడిపోయింది తప్ప ఇప్పటికి కూడా జనాలందరికీ బయట
చెప్పాలి. మా దోస్తులు మాట్లాడుతున్నారు ఎక్కడ హైదరాబాద్ ఎలక్షన్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ దాంట్లో 30 ఇస్తున్నారు, 35 ఇచ్చిండ్రు, 60 ఇచ్చిండ్రు. అందరు ఏమన్నా తెలుసా, కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 20 సీట్లు గెలిచిన మొత్తం రాష్ట్రంలో కొరుట్ల మాత్రం 100% బీఆర్ఎస్. మన కార్యకర్తల బలం, మన కార్యకర్తల బలం మీ అందరూ దయచేసి నిరుత్సాహపడడం. మనకు ఇంకా బలం ఉన్నారు, లోకల్ వాడి మనమే ఉంటాం. ఎప్పుడైనా లోకల్ వాడిన ఆధిపత్యం చెలాయించడమే మొత్తం మనమే వస్తుంది. 100% భీపడుతున్నాము, వచ్చే శాతం మొత్తం బాగా చేస్తున్నాను. గ్యారంటీ అనుకుంది మీకోసం ఇంతకుముందు ఏంటంటే నారాయణ వచ్చి చేసుకొని నేర్పించడం, ఈసారి ఇద్దరు కలిసి గుర్తు చేసుకున్నాం. ఏం చేసుకున్నాం, మీ అందరి భుజాల గెలిపించే బాధ్యత మాది. 100% ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీలు విద్యాశాఖలో ఎంపీఎస్ ఏమేది, ఒకరేమో జై మోడీ అంటారు, ఒకరేమో జై సోనియా అంటారు. తెలంగాణ కూడా పీటీ చూస్తున్నారు. మన తెలంగాణ చరిత్రనే తీసేస్తున్నారు. జై తెలంగాణ ఏకైక పార్టీ మన పార్టీ. ఆ తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత, ఈ తెలంగాణ కాపాడే బాధ్యత కూడా మనకు ఉంది. మనమే తెలంగాణ ఇచ్చిందో, తెలంగాణ ఇచ్చిందో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలుగా మరి కాపాడాల్సిందో మనమే. మన బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం కూడా 100% పార్లమెంట్ కూడా గెలవాలి. ఎందుకంటే తెలంగాణ దీనిని కేటీఆర్ పెట్టింది. తెలంగాణ బలమే గెలవడమే కాబట్టి 100% మనం పార్లమెంట్ గెలవాలి. ఈసారి తప్పకుండా గెలుద్దాం. ఏ దేశంగా ఎంపీ గారు తెలిసినప్పుడు మన ఆయన రోజు నేను తప్పుగా చూడలే, నేను ఇది చేయలే, నేను గది చేయలే, ఇది అన్నిటికంటే ఘోరంగా ఏమన్నాడు, వాళ్ళ కార్యకర్తలు స్థితికాలు ఆయన పనిచేస్తున్నారు. ఏమన్నాడు, కనీసం 20 నాయకుడి కాన్స్టిట్యూన్సీ అందరికీ నేను వచ్చినా అని చెప్పినాడు. అంటే మన ఊరు బిడ్డలు నచ్చేది, మన ఊరు బిడ్డలు గెలవాలి. మిగతా నాయకులు మన ఊరు బిడ్డలు చెప్పారు. మన ఊరు బిడ్డల్ని బాగా ఇన్సల్ట్ చేసి ఏమంటాడు, కొరట రాష్ట్రాలు డబ్బులు అప్పులైనాడు. ఇది మాట్లాడే మాట ఓటమిని గాంభీర్యంగా ఒప్పుకోవాలి, చెప్పాలి. సరే ఓడిపోయినా మరోసారి కష్టపడతా, ఏదైనా తప్పు చేయలేదు. మేము కూడా చెప్తాం, వాళ్ళు గర్వంగా చెప్తాం. మన సీట్ తప్పు వచ్చినాయి సార్ బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేయకుంటే మళ్ళీ శాతం ఆ తప్పుని సరిదిద్దుకుంటేనే మళ్ళీ నాయకుడు ఉంటారు. కానీ భక్తిగా పేరు తిట్టుడు ఓడిపోయిన అనుమతి నేను అంటే చిటికేస్తే కొరట రాష్ట్రాన్ని ప్రజలను గెలిపిస్తున్నాను. అప్పటి చూడడం కనబడి ఒకసారి జనాలు చూసుకుని ఓడిస్తున్నాడు. ఆయన చెప్తున్నారు ఒకసారి మా గురించి డబ్బులు చెప్పాను. అన్ని అబద్ధాల మార్లు దొంగ నుంచేది తప్ప అట్లాంటి అది ఒక బాధ. ఇట్లాంటి వాళ్ళు ఇలా నమ్మదు. అక్కడక్కడ కొన్ని ఓట్లు వచ్చినాయని, ఎందుకంటే అబద్ధాలు చెప్పడం జనాలు నమ్ముతారు. మనం ఒకటే మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాలి. సోషల్ మీడియాతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆఖరికి చూసిన మూడు రాష్ట్రం చేసిండు, గుర్తుగా రాష్ట్రం చేసిండు. నా ఫోన్ వచ్చిన కలవాలి, అది నువ్వు నా మా నాన్న ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఒకసారి నాకు ఇప్పుడు ఇట్లాంటి గలీజ్ వాళ్ళు ఎలక్షన్ మనం మాత్రం ఏ ఒక్క రోజు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఏ ఒక్క రోజు వాళ్ళు మాట్లాడిన భాషలు కానీ వాళ్ళు తిట్టిన బుద్ధులు కానీ మనం ఏ రోజు మాట్లాడలేదు. ప్రజలు గ్రహించింది. కొందరు మోసపోయిన రోజు కానీ అత్యధికంగా నిజాయితీ ప్రజలు మనం నమ్మలేదు. అందుకే మనం ఓటేసి గెలిపించింది. మనం ఇప్పటికీ అప్పటికైనా మన బాధ్యతగా అదే విధంగా ప్రవర్తిస్తాము. మన వాళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు. కానీ సోషల్ మీడియా కాదు తిప్పుకుంటారు. అబద్ధంగా అబద్ధంగా చెప్పాలి. ఎందుకంటే నేను మనం నేర్చుకున్నాను బీఆర్ఎస్ పార్టీ గత 5 ఏళ్లలో ఎవరు ఏం పెట్టినా సోషల్ మీడియాలో ఎవరు కూడా దాన్ని తిరస్కరించే పట్టించుకోవాలి, పట్టించుకోవాలి. దానివల్ల పార్టీ నష్టం జరిగింది. ఆ సోషల్ మీడియా ద్వారానే రోజు
దొంగ మెసేజ్లకు సోషల్ మీడియా దొంగ మీడియా నా సంఘటన ఎక్కువ దొంగ మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకోవడం మీ అందరికీ మళ్ళీ చెప్తాను. ఏ పనులు లేనప్పుడు మీరు ఏం పని చెప్పినా ఎంత కోసం చేసినా ఏ పనులు లేనప్పుడు 100% ఇవాళ నాకు గెలిపించింది నా బాధ్యత మీకోసం. ఇంతకుముందు మా నరేష్ చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఒకప్పుడు కట్టబెట్టు కూర్చొని చెప్పాడు కదా, మీ అందరూ తెలిస్తే నేను ఏం చేస్తాను మామూలుగా ఏం చేస్తా ఆఫీసులు ఎంత చేస్తాం కట్టితో ఆఫీసులు చేస్తాం అవసరం ఎక్కడ ఎవరికి అవసరం లేదు. మనము 100% వీళ్ళ రాజకీయం ప్రజలు గమనిస్తున్నారు. మనం ఎప్పుడు తెలియజేయ ప్రవర్తిద్దాం. మనమే తెలిస్తే మాత్రం మనం తెలియదు. మనం 100% ఒకటే మీ అందరూ తెలియదు. ఇదే విధంగా కలిసికట్టుకున్నాం. మనం ఎక్కడైనా ఎవరికైనా కష్టం వస్తే మన పార్టీ రేపు పొద్దున మళ్ళా కష్టం వస్తుంది మన అందరం కలిసిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, రౌడీ చేస్తారు, వాళ్ళు దూరం తీసుకుంటారు. పోలా పోషించిన అందరూ పోషించారు. అందరూ కలిసి మరీ ఇస్తే ఆ పథకాలు లేదు జైలు అందరూ కలిసి జైలు ఏం చెప్పాలా ఇప్పుడిప్పుడే మీకు తెలుసా మన డిక్లరేషన్ చేసిన ఎమ్మెల్యే డిక్లరేషన్ బాగా ఒక్క కేసు కూడా లేదు. ఈ 5 ఏళ్లలో కనీసం 50 కేసులు ఏ కేసైనా కాలేదు. 100% అందరి కోసం ముందర చూసుకుంటా ఎవ్వరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం వస్తలేదు. మనం మంచి పనులు చేసిన పదేళ్ళు చూసిరా ఏ ఒక్కరు కూడా అదే పోలీస్ కేసు పెడతారు ఇది పెడతారు భయలేదు. ఇప్పుడు చూసినా వాడు గెలవలేదు పెట్టలేదు ఆమెకి పోలీస్ కేసులట బెదిరించినట నీ బిల్డింగ్ మంచిగా ఒక నాయకుడిని మనం పోలీసు పేరు మంచోడు నీ బిల్డింగ్ కేసు పెడుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఏమన్నా గరీబ్ టీఆర్ఎస్ కార్యకర్త దాని ఏళ్ళు 14 ఏళ్ళు ప్రోగ్రామ్ తెలంగాణ వచ్చింది. ఎవరు పొందలు ఎక్కేసాయి మన కార్యకర్తలు ఎక్కేసాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నిసార్లు దాదాపు భయపడ్డాడు. ఈ చచ్చిపోయిన పార్టీ ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది చెప్పిండ్రు 1.5 సార్లు డిఫరెన్స్. అది కూడా జనానికి